పరం శాంతి బాపూజీ అంటూ ఉన్నారు. మైండ్ 3 రకాలుగా ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. మరి ఈ మైండ్ 3 ఫ్రాక్షన్స్‌గా ఎలా పనిచేస్తుంది అంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే సగం బేహోష్ అయినప్పుడు, అంటే అర్ధజాగృతమైన మనసు సగం పూర్తిగా నిద్రావస్థలో ఉంటూ ఉంటారు. సబ్ కాన్షియస్ మైండ్ ఉంటూ ఉంటుంది. తర్వాత టోటలీ బేహోషగా స్పృహ లేకుండా ఎప్పుడైతే అయిపోతారో అప్పుడు అన్కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. మైండ్ యొక్క శక్తి ఎలా పనిచేస్తుంది అంటే, మనసు అంటేనే మైండ్. అయితే మనసు యొక్క గతి ఎలా ఉంటుంది? మనసు పూర్తిగా జాగృతమైనప్పుడు 100% మనసు యొక్క శక్తి కూడా జాగృతం అవుతూ ఉంటుంది. మీరు మనసు యొక్క శక్తిని విశ్వం శక్తితోటే విశ్వాన్ని కూడా పరివర్తన చేయగలుగుతారు. ఏ ఆత్మ అయితే తమ ఆత్మను సోల్ లేకపోతే రూహ్ ఆత్మ యొక్క శక్తిని గుర్తిస్తారో దాని లోపలే మనసు ఉంటుంది. మనసు యొక్క శక్తి అంటే సబ్ కాన్షియస్ మైండ్ లోపల ఉంటుంది. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్కి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే, ఆత్మల్లో మనసు యొక్క శక్తి ఎందుకు కథమైపోతుంది అని అంటే, ఎక్కువగా ఆలోచించటంతో, సంకల్పం చేయటంతో, నెగిటివ్ ఆలోచనలతోటే, నెగిటివ్ పవరు ఎనర్జీ తోటే ఆత్మశక్తి మనసు యొక్క శక్తి కథమవుతుంది. మనసు శక్తిని పెంచుకోవటం కోసం ఆత్మ యొక్క అనుభవం చేసుకోవాలి. నేను ఆత్మను, ఆత్మ లోపల మనసు బుద్ధి సంస్కారం ఉంది. ఆత్మ మనసుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం సంస్కారము. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దీని గురించి తెలుసుకోండి.